మంత్రులకు మహేష్ స్పెషల్ క్లాసులు తీసుకున్నారా? సురేఖ మాటలతో పార్టీకి జరిగిన డ్యామేజ్ ఎంత? మిగతా మంత్రులకు, పార్టీ లీడర్లకు పీసీసీ చీఫ్ చేసిన ఆదేశాలేంటి? ఏది మాట్లాడినా స్క్రిప్ట్ ముందే అధినేతలకు అందించాల్సిందేనా? అసలు కాంగ్రెస్ లీడర్లకు అధ్యక్షులు పెట్టిన కండిషన్లు ఏంటి? ఢిల్లీ నుంచి అగ్రనేతలు చేసిన సూచనలేంటి? సురేఖ మాటలతో మిగతా మంత్రులు అలర్ట్. మంత్రులు ఆచితూచి మాట్లాడాల్సిందేనంటూ ఆదేశాలు. కాంగ్రెస్ నేతలకు మహేష్ సలహాలు, సూచనలు. ఎలా మాట్లాడాలో క్లాసులు చెప్పిన అధినేత. ప్రతిపక్షాలు టెంప్ట్ చేసిన నోరు జారొద్దని వెల్లడి. మంత్రి కొండ సురేఖ మాటలు ఇప్పుడు మిగతా మంత్రులు సైతం అలర్ట్ చేస్తున్నాయి. ఇకపై మంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడితే మంచిది, లేదంటే సీన్ రివర్స్ అయినా అవ్వొచ్చని కొండా సురేఖతో తేలిపోయింది. ఆమె ఆవేశంలో మాట్లాడినా ఎటు నుంచో ఎటుపోయిందో మ్యాటర్. దీంతో సామాన్యుడు మొదలుకొని యావత్తు సినీ ప్రపంచం సురేఖను తిట్టిపోసింది. ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని టీపీసీసీ చీఫ్ సీనియర్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలకు సలహాలు, సూచనలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఇకపై మీడియాతో ఏదైనా విషయంపై మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని మంత్రులపై టీపీసీసీ చీఫ్ సీరియస్ అయినట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖ ఘటన తర్వాత మహేష్ ప్రతిదీ మానిటరింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవర్లో ఉన్న టైంలో మంత్రులు ఆచితూచి మాట్లాడాలని గట్టిగానే క్లాసులు తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పలువురు కాంగ్రెస్ పార్టీ లీడర్లతో సైతం ఆయన ప్రత్యేకంగా సమావేశాలు పెట్టారు. ఎలా మాట్లాడాలో, మైలేజ్ వచ్చే మాటలతో పాటుగా ఇతరుల మనసును నొప్పించకుండా ఎలా మాట్లాడాలో కూడా మహేష్ కుమార్ గౌడ్ గట్టిగానే క్లాసులు తీసుకున్నారట. ఇక మీడియా ముందుకు వచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి దేనిపైన మాట్లాడాలని, ఎంతవరకు మాట్లాడాలి అనేది తెలుసుకొని రావాలని ఢిల్లీలోని అగ్రనేతల నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొండా సురేఖ దెబ్బ కాంగ్రెస్ పార్టీకి ఊహించని రీతిలో డ్యామేజ్ చేసిందన్నది అందరికీ తెలుసు. అందుకే ఇకపై మీడియా ముందుకు ఎవరొచ్చినా సరే ఆచితూచి అడుగులు వేయాలని, 1-10 సార్లు ఆలోచించి మరీ మాట్లాడాలని ఇప్పుడు హైకమాండ్ నుంచి మంత్రులందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎంతో టెంప్ట్ చేసినా సరే నోరు జారొద్దని మంత్రులకు మహేష్ కుమార్ గౌడ్ సూచన చేశారు. వీలైతే మంత్రులు మీడియా ముందుకు వచ్చే ముందు ఫలానా విషయంపై మాట్లాడుతున్నట్లు సీఎంఓలో లేదా టీపీసీసీకి చెబితే ఇంకా మంచిదని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చూస్తే మునుపటిలా నోటికొచ్చినట్లు మాట్లాడడం ఇక అయ్యే పని కాదు. ఇప్పుడు నోటికి తాళం పడినట్లని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.